ఇది మా నానమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే మా ఇంట్లో అన్నమాట. మా చిన్నబాబుకి, మా బాపుకి, మా తమ్ముడికి, మా అల్లుడికి రాఖీ కట్టాల్సింది ఉండే. మా బాపు మాత్రం లేరు. మా చిన్నబాబు, మా తమ్ముడు, మా అల్లుడు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి అయితే రాఖీ కడుతున్నా ఇక్కడ నేను. మా బాపుకి ఏదో వర్క్ ఉండి కరీంనగర్ వెళ్ళిండంట. నేను వెళ్ళడానికంటే ముందే మా చెల్లె, మా అమ్మమ్మ అంటే మా బాపు వాళ్ళ మేనత్త కట్టేసిండంట రాఖీ. మా బాపు వాళ్ళకి సొంతక్క చెల్లెళ్ళు లేరు. వాళ్ళకి చెల్లైన కూతురైన నేనే. ప్రతి ఇయర్ రాఖీ నేనే కడతా. ఇక్కడ మా తమ్ముడు, మా బాపు ఇద్దరు మిస్ అయ్యారు. మా తమ్ముడికి అక్కడే కరీంనగర్ లో కట్టేసి ఇక్కడికి వచ్చిన. ఈ రాఖీకి మా ఫ్యామిలీలో ఒకరు ఎక్కువ యాడ్ అయినరు. అదే మా అల్లుడు అండి, మహర్విన్ గాడు. వాడికి కూడా రాఖీ కట్టిన. నా లైఫ్ లో నాకు అన్నయ్య అనే వాళ్ళు చాలా తక్కువ, అందరు తమ్ముళ్ళే. మా అల్లుడు మహర్విన్ గాడు ఇంత చిన్నోడైనా ఎంత బుద్ధిగా కూర్చొని రాఖీ కట్టించుకుంటుండో కదా. నేను రాఖీలు కొనేటప్పుడే ఈ రాఖీ వీళ్ళకి, ఈ రాఖీ వీళ్ళకి అని సెలెక్ట్ చేసి కొన్నా. నేను తీసుకెళ్లిన రాఖీలన్నీ మా అల్లుడి ముందు పెట్టి నువ్వు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోరా అంటే కరెక్ట్ నేను ఏదైతే అనుకున్నానో వాడు కూడా అదే రాఖీ తీసిండు, అదే కట్టిన వాడికి. ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ నా చల్లని దీవెనలు తీసుకుంటుర్రు. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది మా తమ్ముళ్ళు